వెల్కమ్ టు టీజీ5 న్యూస్. రంగారెడ్డి జిల్లా బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామంలో అక్రమ బెల్ట్ షాపులతో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయంటూ బాడంపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ బీఎస్పీ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ఇబ్రాహీం శేఖర్ మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమంగా మద్యాన్ని అమ్ముతూ పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఫైర్ అయ్యారు. మీర్పేట్, బాలాపూర్, ఆదిభట్ల, పహాడీ షరీఫ్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు అవినీతికి పాల్పడకుండా అక్రమంగా మద్యాన్ని అమ్ముతున్న బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కనీసం వైన్ షాపులకున్న నిబంధనలైనా అమలు చేయాలన్నారు. రాత్రి పగలు మద్యాన్ని అమ్మడం ద్వారా యువకులు, పెద్దలు, ముసలివాళ్లు, కూలి పని చేసుకునే వారు మద్యానికి బానిసై ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బాడంపేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని కోరారు. లేని ఎడల బెల్ట్ షాపులపై పోరాటం తప్పదని ఘాటుగా హెచ్చరించారు. బెల్ట్ షాప్ వల్లే వచ్చింది గ్యారెంటీగా. బెల్ట్ షాప్ లేకపోతే బతుకున్నా మనోడు. అబ్బా, ఇప్పుడు బెల్ట్ షాప్ తీసేస్తే లాభం జరుగుతుందంట ఏమన్నా? చాలా మందికి లాభం జరుగుతుంది. పక్కా ముఖ్యంగా మనోలే కదా చచ్చిపోయేటోళ్ళు అంతా. అవును కదా. అబ్బా, సరే పోయి బెల్ట్ షాప్ లో మేము పోరాటం స్టార్ట్ చేద్దాం మనం. డన్. అందరికి జై భీమ్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు, అందులో బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నా. అదేవిధంగా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నా. నా పేరు ఇబ్రాహీం శేఖర్. నేను బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ను మరియు బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ కూడా. ఈరోజు ఈ ప్రాంత ప్రజలకు మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక విషయం మీద సమాచారం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మాది సొంతం బాలాపూర్ గ్రామం. మా బాలాపూర్ గ్రామం అది బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లోకి వస్తుంది. ఆ బాలాపూర్ గ్రామంలో మున్సిపల్లో యువకుడు బండారి సత్యనారాయణ సుమారు 30 సంవత్సరాలు ఉంటాడు. అతనికి ఒక భార్య, 2 పిల్లలు, ఒక కొడుకు, ఒక బిడ్డే. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఈరోజు బండారి సత్యనారాయణ అంటే అబ్బాయి యువకుడు చనిపోవడం జరిగింది. ఈ చనిపోవడానికి కారణం అతనికి ఏదో లాంగ్ స్టాండ్ డిసీజ్ లేదు. షుగరు, బీపీ, కిడ్నీ, లేకపోతే క్యాన్సరు, ఇంకేమన్నా లివరు, ఇట్లా మనిషి చనిపోయేంత రోగాలు ఏం లేవు అతనికి. నిన్న కూడా యాక్టివ్ ఉన్నాడు. ఉద్యోగం కూడా చేసిండు. ట్రాక్టర్ డ్రైవర్ చేసేవాడు, మున్సిపల్లో ట్రాక్టర్ డ్రైవర్ చేసేవాడు. సడన్గా మార్నింగ్ ఫోన్ వచ్చింది, మన మున్సిపల్లో పనిచేసే అబ్బాయి చనిపోయిండు అని. ఎందుకంటే కారణం తెలుపలే, బ్లడ్ వామిటింగ్ చేసుకొని చనిపోవడం. వివరాల్లోకి వెళ్తే, ఎంక్వైరీ చేస్తే ఆ విషయం నాకు కూడా తెలుసు. ఎన్నో రోజుల నుంచి చెప్తే వినకుండా తాగుడుకు అలవాటు పడ్డాడు. తాగడం వల్ల తన బాడీ అంతా లోపల పార్ట్స్ ఖరాబ్ అయిపోయి ఈరోజు చిన్న వయసులో చనిపోయి తన భార్యను, పిల్లలను అనాథాలు చేసి ఈ సమాజం ముంగడ పెట్టి పోయిన పరిస్థితి కనబడుతుంది. వాళ్ళు చాలా పేదలు. అమ్మగారు కూడా మంచాల మండలం ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీకి వస్తుంది. వాళ్ళు కూడా చాలా నిరుపేదలు ఉన్నారు. అయితే ఈ చావడానికి కారణం బెల్ట్ షాపులు. ఈ చావడానికి కారణం
బెల్ట్ షాపులు టైమింగ్ పాటించకపోవడమే అని నేను కడాఖండిగా చెప్తున్నా. ఈ బెల్ట్ షాపులు కనుక టైమింగ్ పాటిస్తే ఈరోజు బండారి సత్యనారాయణ అనే యువకుడు చనిపోయేవాడు కాదు. బాలాపూర్ గ్రామమే కాదు, బడంపేట మున్సిపాలిటీ కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బెల్ట్ షాపులు టైం పాటించకపోవడం వల్ల ముఖ్యంగా అణగారిన వర్గాలకు సంబంధించిన యువకులు, మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, మీరు ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది అందరూ కూర్చునేది. ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ గ్రామంకి వెళ్ళినా ఒక ఊర్లో ఒక సెంటర్ ఉంటుంది. ఆ సెంటర్లో ఒక 5 నుంచి 10 మంది నిరంతరం తాగే వాళ్ళు అక్కడ ఉంటారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. వాళ్ళు అలా కావడానికి గల కారణం బెల్ట్ షాపులే. ఎందుకంటే మార్నింగ్ 4 గంటల నుండి బెల్ట్ షాప్ ఓపెన్ చేసి రాత్రి 1 గంటల వరకు కూడా, లేకపోతే 24/7 కూడా బెల్ట్ షాపులు అవైలబుల్ ఉండడం నిజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్ అనే విషయం చెప్పక తప్పదు. లైసెన్స్ ఇస్తారు ఒక వైన్స్ ఓపెన్ చేయడానికి, బెల్ట్ షాపులను కూడా 10 గంటల నుంచి ఒక 6-7 గంటల వరకు టైం పెడితే కొంతమందన్నా కొంతమేరకైనా ఇది ప్రజలను, ముఖ్యంగా పేద వర్గాలను కాపాడే అవకాశం ఉంది. ఎందుకంటే వైన్ షాప్లో ఉద్ధరించే అవకాశం లేదు, కానీ బెల్ట్ షాపులు ఉద్ధరించే అవకాశం ఉంది. వాళ్ళు తాగి 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 వాళ్ళకి ఇవ్వకపోతే గడబడి చేస్తారు అని కూడా బెల్ట్ షాపులలో ఉద్ధరించే పరిస్థితి రావడం వల్ల అది కంటిన్యూగా ఎక్కువయ్యే పరిస్థితి వచ్చి ఈరోజు తెలంగాణలో చాలామంది యువకులు ఒకవైపు గంజాయితో కాలేజీ కుర్రాళ్ళందరూ కూడా మత్తు పానీయాలకు దగ్గర అయిపోయి ఆ విధంగా వాళ్ళ జీవితాలను ఖరాబ్ చేసుకుంటే, మరో రంగం మరోవైపు బెల్ట్ షాపుల వల్ల ముఖ్యంగా పేదలకు నష్టం జరుగుతున్న విషయాన్ని నాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది గుర్తించాలనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మీరు కంట్రోల్ చేయకపోవడం అంటే ఈ పేద వర్గాలకు మీరు అన్యాయం చేసిన రైతులు అనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. మీరు ఏ గ్రామంలోనే ఎంక్వైరీ చేయండి, పోలీస్ డిపార్ట్మెంటు లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంటు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ 10లో యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా నేను ఒక ప్రెస్ మీట్ పెట్టిన అంటే బాలాపూర్ పోలీస్ స్టేషన్ వస్తుంది, లేకపోతే మీర్పేట పోలీస్ స్టేషన్ వస్తుంది, లేకపోతే ఆగిపెట్ల పోలీస్ స్టేషన్ వస్తాయి. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్కు 3 పోలీస్ స్టేషన్ల పరిధి వస్తుంది. నేను 3 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సిఐ గారులకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా దీనికి సంబంధించిన ఏసీపీలకు మహేశ్వరం కావచ్చు, ఇబ్రాంపట్నం కావచ్చు, వనసర్పురం కావచ్చు, నేను ఏసీపీ గారులకు కూడా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి సార్ బెల్ట్ షాపులకు మీరు టైమింగ్ కేటాయించేటట్టు మీరు చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని, సమాజం బాగుండడం కోసమే ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే సమాజాన్ని మంచి చేయడం కోసమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే ఖచ్చితంగా మీరు బెల్ట్ షాప్ విషయంలో ఏదైతే లైసెన్సులు వైన్ షాపులకు అయితే టైమింగ్స్ ఉన్నాయో అట్లా బెల్ట్ షాప్లకు కూడా మీరు టైమింగ్స్ మెయింటైన్ చేయకపోతే 100% ఈ ప్రాంతంలో బెల్ట్ షాపులు మూసేయడానికి ఉద్యమం ప్రారంభమయ్యే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. అంటే యాజ్ ఏ డిప్యూటీ మేయర్గా, యాజ్ ఏ బిఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్గా 100% ఉద్యమం ప్రారంభమవుతుంది.
కాబట్టి ఒక 1 వీక్లో మీరు ఖచ్చితంగా కనుక బెల్ట్ షాప్లకు టైం మెయింటైన్ చేయకపోతే ఈ విషయం సీఎం గారికి పోంచేంత వరకు, సీఎం గారికి తెలిసేంత వరకు పోరాటాన్ని ఆ స్థాయిలో కూడా తీసుకెళ్తామనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. కాబట్టి 3 ప్రాంతాల ఏసీపీ గారులకు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పనులు ఉన్న వాళ్ళ ఎక్సైజ్ సూపరింటెండెంట్కు, రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కావచ్చు, లేకపోతే సిఐ గారులకు కావచ్చు, మీకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మా ప్రజలను చంపే అధికారం మీకు ఎక్కడిది? ఎందుకు ప్రతిదానికి గవర్నమెంట్కు టైం ఉంటుంది, బెల్ట్ షాప్లకు టైం ఎందుకు ఉండదు? ఆఖరికి మనుషులు తినే బతికే షాపులకు కూడా వాళ్ళు 8 గంటలకు 9 గంటలకు తెలిసి 10 గంటలకు బంద్ చేస్తారు. మనుషులు బతకడానికి ఇచ్చే సౌకర్యం ఇచ్చే రేషన్ షాపులు కూడా టైం ఉంటుంది, కానీ బెల్ట్ షాపులకు టైం ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు? ప్రజలకు ఒక అలవాటు ఎందుకు చేసలేరు? ప్రజలకు ఒక క్రమశిక్షణ ఎందుకు అలవాటు చేసలేరు? ఎంతమంది పేద ప్రజలు చచ్చిపోయినా కానీ మీకు అర్థం కాదా? మీరు కూడా ఈ వర్గాలలో ఉన్నారు కదా, అగ్రవర్ణాల్లో పేదలు కూడా చచ్చిపోతున్నారు కదా. అన్ని వర్గాల్లో పేదలే కదా దీన్ని బెల్ట్ షాపులకు అలవాటు అయిపోయి చనిపోయేది. మరి సమాజాన్ని రక్షించామని మాట్లాడుతున్న అందరం కూడా ఈ విషయంలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ అందరు కార్పొరేటర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇంక్లూడింగ్ మా మేయర్ గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఎమ్మెల్యే గారు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ప్రాంతంలో మనం బెల్ట్ షాపులు బంద్ చేయాల్సిన అవసరం ఉంది అనే విషయం స్పష్టం చేస్తున్నా. ఎమ్మెల్యే గారు కూడా సత్యనారాయణ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మేడం మీరు కూడా ఏసీపీ గారితో మాట్లాడండి, సిఐలతో మాట్లాడండి, ఎక్సైజ్ గారితో పోలీసు వాళ్ళతో మాట్లాడండి. మేయర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ముఖ్యంగా మరి మా కార్పొరేటర్లు అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నా, మీరందరూ కూడా ఈ ప్రాంతంలో మీరు నివసిస్తున్న మీరు గెలిచిన ప్రాంతాలలో బెల్ట్ షాప్లు టైం మెయింటైన్ చేసేటట్టు మనం అందరం చూడాల్సిన బాధ్యత మన మీద ఉందా అంటున్నా. మనం ఆ ప్రజలతో ఓట్లతో గెలిచినాం, ఆ ప్రజలకు మనం మంచి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. మనం ఉచిత విద్య ఇస్తలేం, మనం ఉచిత వైద్యం ఇస్తలేం. మనం కనీసం వాళ్ళు తాగకుండా చెడిపోకుండా వాళ్ళ భార్య పిల్లలు నాగం చేయకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. ఎవరు చేయాలండి మరి ఇది? వేరే ఎవరు గ్రామాల్లో ఎవరో మాట్లాడతలేరు, గెలిచిన ఓట్లతో గెలిచిన మనం మాట్లాడాలి. మరి ఎవరు మాట్లాడాలి? మనం గెలిచేది రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు, మంచినీటి ఇవ్వడం కదా, మనుషులను బాగు చేయడానికి కూడా. మన నాయకులుగా మన ప్రజలు ఎన్నుకునేది మనం బాగు చేసామని. బాగు చేసామంటే రోడ్లు వేసుడు, డ్రైనేజ్ వేసుడు, లైట్లు వేసుడు అండి. రీసెంట్గా ఈ అబ్బాయి చనిపోయిన దగ్గర మేము 20 లక్షల రోడ్ ఇనాగ్రేషన్ చేసినామండి. ఆ రోడ్ ఈ అబ్బాయిని బతికిచ్చిందా? బతికిస్తుంది అట్లాంటి వాళ్ళను. రిపోర్ట్లు మీరు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఏంటి సమస్య? మనం అందరం తలుచుకుంటే ఈ సమస్య పరిష్కారం కాదా? ఒక కుటుంబం గ్రామంలో, ఒక కుటుంబం 2 కుటుంబాలు బతుకుతుండొచ్చు బెల్ట్ షాపుల వల్ల, కానీ 100 కుటుంబాలు నాశనం అవుతున్నాయి అనే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. ఒక గ్రామంలో ఒక బెల్ట్ షాప్ వల్ల ఒక కుటుంబం 2 కుటుంబాలు బతుకుతుండొచ్చు, కానీ ఆ గ్రామంలో 100 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అట్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్లో 1000 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. ఒక 20, 30, 40, 50 బెల్ట్ షాపుల వల్ల కనీసం 1000 కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అట్లా ఈ రాష్ట్రం అంతా ఎన్ని కుటుంబాలు నాశనం అవుతాయో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తాగడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందా? తాగడం వల్ల ఏమైనా ఆర్థిక అంశాలు పెరుగుతాయా? చాలామంది తాగి అన్యాయం జరిగితే ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్న పిల్లల్ని తీసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తారండి, ఫీజులు కట్టలేక. భార్యలు వాళ్ళ భార్యలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వాళ్ళిద్దరు అనాథలు అయ్యారు. వాళ్ళ జీవితం ఏంటి? ఆ అమ్మాయికి ఉద్యోగం లేదు, ఈయనకు 1 రూపాయి ఆస్తి లేదు. ఎట్లా బతకాలి అమ్మాయి? వాళ్ళు ఎట్లా బతికేయాలి? వాళ్ళు ఎట్లా ప్రయోజకులు చేయాలా? రేపు పొద్దుగాల వాళ్ళు ఖరాబ్ అయితే వాళ్ళ తండ్రి తాగి చనిపోయాడు, ఈ పిల్లగాళ్ళు మంచోళ్ళు లేదు, రౌడీ లేదు అంటారు. దీనికి కారణం ఎవరు? చనిపోయిన తండ్రి. ఈ సమాజంతో ఓట్లు వేయించుకొని గెలిచి ఈ సమాజంలో ఏం మంచి చేయదు మనమా? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కుల సంఘాలు కూడా మాట్లాడాలండి. ఎందుకు మాట్లాడరు? ఎంఆర్పిఎస్ మాట్లాడాలి, మాలమానాలు మాట్లాడాలి,
ఎవరు బీసీ సంఘాలు మాట్లాడాలి, ఇంక్లూడింగ్ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడాలి. అన్ని రాజకీయ పార్టీలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా స్పందించాల్సిన అవసరం ఉందండి. ఎందుకు స్పందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అణగారిన వర్గాలకే ఈ నష్టం జరుగుతుంది. మీరు ఎంక్వైరీ చేయండి. మనం ఈ ప్రజలతో బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ రిజర్వేషన్లతో గెలిచి మన ప్రజలకు ఏమాత్రం కూడా చైతన్యం న్యాయం చేయకపోతే అందులో అర్థం లేదనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. కాబట్టి మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్కు, ముఖ్యంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్కు, మీర్కోట్ పోలీస్ స్టేషన్కు, ఆదిపట్ల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఏసీపీ ఎవరైతే ఉన్నారో మహేశ్వరం ఏసీపీ గారు, ఇబ్రాహంపట్నం ఏసీపీ గారు, లేకపోతే వనస్థలిపురం ఏసీపీ గారు, ఖచ్చితంగా మీరు దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది అని, చేయాల్సిన అవసరం కూడా మీకు ఉంది అని, చేయాలని కూడా మేము మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము. ఈ అణగారిన వర్గాల తరఫున, ఈ పేద ప్రజల తరఫున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మీరు దీన్ని కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బెల్ట్ షాప్ల మీదనే పెద్ద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. మేము మొత్తం బంద్ చేయమని చెప్పట్లేదు. వైన్ షాపుల లాగా బెల్ట్ షాపులకు కూడా టైమింగ్స్ కేటాయించాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. మనుషులు బియ్యము, పప్పులు, ఉప్పులు అన్ని కొనుక్కపోయేది మనిషి బతకనీకే, జీవితకాలం గెలవనీకే, జీవితకాలం పెరగనీకే, బతకనీకే అవసరమయ్యే షాపులకే టైమింగ్ ఉందండి. అవునా కాదా? బెల్ట్ షాప్కి ఎందుకు టైమింగ్ ఉండదండి? బెల్ట్ షాప్ టైమింగ్ పెట్టండి. వాళ్ళు ఇష్టపడి తాగుతారు, ఇష్టపడి తాగరు. ఈ బెల్ట్ షాప్ల వల్ల 60 ఏళ్ళు బతికేవాడు 30 ఏళ్ళకి చనిపోతుందండి. వారి బాలపిల్లల పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున ఇట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ ప్రాంతంలో ఉన్న ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీటిపై చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని ఎడల ఈ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి పోయేంత వరకు సమాచారం మేము యుద్ధం చేస్తాం, సమాచారం చేస్తాం, పోరాటం చేస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తాం. పార్టీలకు అతీతంగా ఈ సమస్యపై మనమంతరం పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని, ఈ పార్టీ ఆ పార్టీ అని, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ అని కాకుండా అన్ని పార్టీలకు సంబంధించిన లీడర్లు, అన్ని సంఘాలు, కుల సంఘాలు, అన్ని సామాజిక సంఘాలు అందరం కూడా మనం కలిస్తే తప్ప ఈ సమస్య మనం పరిష్కారం చేయలేం. కాబట్టి వీళ్ళందరూ కూడా మన ప్రజలు కాబట్టి వీళ్ళను చేయాల్సిన బాధ్యత, వీళ్లకు మంచి చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ మరి దీనిపై చర్యలు తీసుకుంటారని, ఇంకో సత్యనారాయణ ఏదో బండ సత్యనారాయణ ఏదైతే చనిపోయిండో అట్లాంటి చావు ఇంకోటి చావకుండా మనం చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ విషయాన్ని కూడా ప్రజలకు పూర్తిగా తెలిసేటట్టు చేయాల్సిన బాధ్యత రిపోర్టర్గా మీ పైన కూడా ఉందనే విషయాన్ని తెలియజేస్తూ మరి చర్యలు తీసుకుంటారని, ఈ సమాజాన్ని రక్షిస్తారని, ముఖ్యంగా అణగారిన వర్గాల ప్రజల వాళ్ళ భవిష్యత్తును, బంగారు భవిష్యత్తును కాపాడతారని, వాళ్ళని అభివృద్ధి చేయడానికి మీరు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.